యొక్క విశేషాలు మనం గమనించాలి. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. బైబిల్ ఏదైతే మనకి వివరిస్తుందో ఆ యొక్క వివరణ యొక్క విశేషం ఏంటో మనం చూడాలి. కాబట్టి చూడండి, బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉంటాం. చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడతా ఉంది. కీర్తన గ్రంథము 34:8. కీర్తన 34 చూడండి. కీర్తన గ్రంథం 34:8 మనం చూస్తే బైబిల్ ఏం చెప్తుంది? కీర్తన 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించినడు ధన్యుడు. దేవుని స్తోత్రం. మనము ఈ రాత్రి మరి ధ్యానిస్తున్న వాక్య యొక్క అంశం ఏమిటంటే, ఎవరు ధన్యుడు? ఏంటమ్మా? హూ ఈజ్ బ్లెస్డ్ పర్సన్ ఆర్ ఉమెన్, మ్యాన్ అండ్ ఉమెన్. అంటే ఎవరు ఆశీర్వదించబడినటువంటి పురుషుడు, ఆశీర్వదించబడుచున్న స్త్రీ. ఈ రాత్రి మనం ఆలోచన చేస్తే ఎవరు ధన్యుడు, ఎవరు ధన్యుడు? సో ఇక్కడ మనం 34:8 చూస్తే ఏమనుంది? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను అంటే ఏంటమ్మా? దేవుని. అంటే దేవుని ఆశ్రయించు వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించాలంట? దేవుణ్ణి ఆశ్రయించిన వారు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఆమె స్త్రీ అయినా పురుషైనా, లేదా వృద్ధులైనా వృద్ధులైనా, లేదా ఎవరైనా బాలురైన బాలికలైనా, వందనాలమ్మా, ఎవరైనా సరే, వారి అధికారి అయినా లేకపోతే వ్యాపారైనా, ఎవరైనప్పటికీ కూడా ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. అది మనం నేర్చుకోవాలి. ఎవరు ధన్యులు, ఎవరు ఆశీర్వదించబడతారు అంటే ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో. ఇక్కడ అంటాడు, ఆయన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండుగా మనం చూస్తే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, ఇర్మియా 17వ అధ్యాయము 7వ వచనంలో, ఇర్మియా 17వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును అంటాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం ఎవరు ధన్యులు అని మనం బైబిల్లో ఉన్న విషయాలు మనం ధ్యానిస్తుంటే